నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా నేటితరం దినపత్రికలో వచ్చిన వార్తలను ప్రతిరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. మరి ఈ రోజు నేటితరం దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. 2.5 ఏళ్లకే రాష్ట్రంలో రాజుకున్న రాజకీయం. అందరికంటే ముందే జనంలోకి దూరుతున్న బీఆర్ఎస్, ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న గులాబీ దళం ఇక ముందే జనంలోకి గెలిపే మా లక్ష్యంగా ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ పోటాపోటీగా ప్రచారం ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నారు. ఇక అభివృద్ధి మా బలం, మళ్ళీ గెలుస్తామంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం. మళ్ళా ఈసారి వచ్చేది మేమే ఎలాగంటే అనే సందిగ్ధంలో బీజేపీ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక టిఆర్ఎస్ గా ఆవిర్భవించిన కవితమ్మ పార్టీ ప్రజలే తీర్పు చెప్తారు, శక్తిగా తిరిగి వస్తాను, తెలంగాణకు అమ్మగానే నిలబడతాను అంటున్న పక్షంలో కవిత ఇక జనపక్షాన పోరాటమే ప్రతిపక్షం బీఆర్ఎస్ అంటూ మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైనట్టుగా మనం ఇక్కడ ప్రతి వార్తను మనం గమనిస్తున్నాం. చూద్దాం ఎవరు గెలుస్తారో అంటూ ప్రజల అభిప్రాయం ఏంటి, అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, మంచి పరిపాలన కావాలి అనేది ప్రధాన ఎజెండా, ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం. చూద్దాం. ఇప్పటి నుంచే తిప్పలు, పోటాపోటీగా సభలు. ఇదే కంటెంట్ బ్యానర్ ఐటమ్ గా నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ప్రధాన ఆర్టికల్ ని ఒకసారి మనం చూద్దాం. తెలంగాణలో 2.5 ఏళ్లకే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ఆశీర్వాద సభల పేరుతో దూకుడుగానే ఉన్నారు. జిల్లాలన్నీ పర్యటిస్తున్నారు. ఇక పెద్ద ఎత్తున ప్రజా సభలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. పూర్తయిన వాటిని ప్రారంభిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీద బాగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఏదో ఒక విజయం చూపించాలన్న కసితో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. పైకి పెద్దగా కనిపించకపోయినా ఏదో ఒక రోజు సీఎం రేవంత్ పనితనం బయటపడుతుందని, అప్పుడు జనాలకు అర్థమవుతుందని అంటున్నారు. గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిగేటప్పుడు మాత్రం కొంత సందిగ్ధత కనిపిస్తుందంటారు. సునామీ వచ్చే ముందు సముద్రం సైలెంట్ గానే ఉంటుందంటారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తన 5 ఏళ్ల పదవీ కాలంలో గొప్ప కార్యక్రమం విజయవంతం చేసి చూపిస్తారన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే వాటికి ఆధారాలు కనిపించడం లేదు. కానీ ఏదో ఒక గొప్ప విజయం మాత్రం తెలంగాణ ప్రజలకు అందుతుందన్న నమ్మకం మాటలు వినిపిస్తున్నాయి. మళ్ళీ అదే కాంగ్రెస్ గెలుపు కారణమవుతుందని అంటున్నారు. అది ఇప్పటికిప్పుడు వెలుగులోకి రాకపోయినా ఎన్నికల నాటిని జనం గుర్తించేలా తెలంగాణకు గొప్ప గుర్తింపు వస్తుందంటున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఇక 2.5 ఏళ్లకు ముందే బీఆర్ఎస్ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఒకవైపు కేటీఆర్, హరీష్లు ఇద్దరు కలిసి తెలంగాణ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తలకు చేరువవుతున్నారు. జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత తొందరగా బీఆర్ఎస్ అగ్ర నాయకులు ఇద్దరు జనంలోకి వెళ్లారని అసలు అనుకోలేదు. త్వరలోనే నగరంలో కూడా 3 కార్పొరేషన్ల ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు జరగాలి. ఆ తర్వాత ఏడాది గ్యాప్ లో అసెంబ్లీ ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల ప్రధానంగా ముందు జిహెచ్ఎంసీ పరిధిలో కొత్త 3 కార్పొరేషన్లు బలమైన చాటుకోవాలి, లేకపోతే 3 కార్పొరేషన్లు గెలుచుకోవాలన్న కసితో బీఆర్ఎస్ పనిచేస్తోంది. అయితే గత ఉప ఎన్నికలే కాదు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇలాగే తిరిగారు. కానీ జనం పట్టించుకోలేదు. కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలికింది బీఆర్ఎస్. కానీ పంచాయతీ ఎన్నికల్లో 30% గెలుచుకున్నారు. మున్సిపల్ కనీసం 10% కూడా గెలుచుకోలేకపోయారు. వచ్చే పరిషత్ ఎన్నికల్లోనైనా మెజారిటీ మండలాలు, జిల్లాలు కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందన్న దానిని అంచనా వేసుకోవాలన్న లక్ష్యంతో సభలు నిర్వహిస్తున్నారు. పరిషత్ ఎన్నికలు కైవసం చేసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు సులువుగా గెలవచ్చని అనుకుంటున్నారు. జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు గెలుచుకుంటే నగరం సీట్లు కైవసం చేసుకోవచ్చని అంచనా వేసుకుంటున్నారు. సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇక బీజేపీ వ్యూహం ఏంటన్నది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కావడం లేదు. అసలు బీజేపీ నాయకులకైనా అర్థమవుతుందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి నిత్యం జిల్లాల పర్యటనల సభలు నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేస్తున్నారు. మరోవైపు గులాబీ నేతలు కూడా జనంలో తిరుగుతున్నారు. కానీ బీజేపీ నేతలు ఎక్కడుంటున్నారో, ఏం చేస్తున్నారో, 8 మంది ఎంపీలు కూడా ఏం పని చేస్తున్నారో కనిపించడం లేదు. కానీ ఏదో జరుగుతుందన్న మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈసారి వచ్చేది మేమే అంటారు. ఎలా అంటే చూతురు గాని అని మాట దాటేస్తున్నారు. ఎలాగైనా గెలుస్తామంటారు. దానికి అర్థం ఏంటో అర్థం కాక ఇతర పార్టీలు తెరలు పట్టుకుంటున్నాయి. అలా అంటూ అనేక రాష్ట్రాలు బీజేపీ గెలుచుకుంటూ వస్తోంది. ఆ అయోమయం ఇతర పార్టీలను కలవర పెడుతోంది. ఇక వ్యక్తిగా మండలి నుంచి వెళ్తున్నాను, శక్తిగా తిరిగి వస్తాను అని శపథం చేసిన కవిత పార్టీ
ప్రభావం ఎంతో వరకు ఉంటుందనే దానిపై పెద్ద క్లారిటీ లేదు. ఉద్యమాలు బాగానే చేస్తున్నారు, జనపక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే పాలకపక్షం కన్నా ప్రతిపక్షం పైన బీఆర్ఎస్ మీదనే ఆశలు, ఆమె బాణాలు వదులుతున్నారు. ఆఖరకు కేసీఆర్ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఇది జనకు నచ్చడం లేదు. ఈ విషయం తెలిసిన కవిత తన వ్యూహం మార్చుకోవట్లేదు. మొత్తాన్ని చూసుకుంటే ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలు పెడుతుంది. ఒకవైపు పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. దీంట్లో కనీసం గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సభలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద ఘాటుగా విమర్శలు చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు చేరువవుతూ వాళ్ళు కూడా ప్రతిపక్షం దాడి చేస్తుంది ప్రభుత్వం మీద. సో ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే ఇక బీజేపీ పార్టీ ఇంతవరకు ఎలాంటి వ్యూహం మొదలు పెడుతుందో ప్రజలకు అర్థం కాకుండా ఉంది. ఒకవైపు ఎంపీలు 8-9 మంది ఉన్న వాళ్ళ ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియట్లేదు, వాళ్ళ ఉనికి కూడా కనిపించడం లేదు. అడపదడప బండి సంజయ్ అప్పుడు ఇప్పుడు ఒక వార్త ఇస్తున్నారు, ధర్మపురి అరవింద్ ఇస్తున్నాడు. మిగతా మరి నాయకులు ఎంపీలు ఎక్కడ పోయారు? బీజేపీ ఏమన్నంటే బీజేపీ మళ్ళీ కొట్టుకొస్తుంది, క్లీన్ స్విప్ అవుతుంది, మేమే అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఇక కవిత పూర్తిగా నేను ఒక వ్యక్తిగా వస్తున్నాను, శక్తిగా నేను ముందుకు వస్తాను, తెలంగాణ ఎమ్మెల్సీగా వ్యక్తిగా బయటికి వెళ్ళి ఇప్పుడు నేను శక్తిగా తిరిగి వచ్చి తెలంగాణకు సీఎం అవుతానని ఆమె తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఓకే, చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలాంటి వాగ్దానాలైనా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రయత్నాలైనా చేసుకోవచ్చు. కానీ అదే సమయంలో ప్రజలకు దగ్గరగా ఉన్నామా, లేకపోతే ప్రజా సమస్యలు పట్టించుకున్నామా, సంక్షేమాభివృద్ధి గురించి మాట్లాడుతున్నామా, ప్రభుత్వ హామీలను అమలు చేసిందా లేదా అనే విషయాల్ని ప్రజలకు చేరువై చెప్దామా అన్న ఇదిలో మాత్రం కేవలం బీఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ అధినేత కవిత బాగా దగ్గర అవుతారు, కానీ బీజేపీ మాత్రం కనుమరుగైపోతుంది అన్నట్టు వార్తలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హరీష్ రావులు, కేటీఆర్లు కాలుకు బల్బం కట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు, కొత్త జిల్లాలన్నీ తిరుగుతున్నారు, నగరంలో డివిజన్లో కూడా సభలు పెడుతున్నారు. ఏమాత్రం ఏ మరపాటు ఉండొద్దన్న ఆలోచనలతో టీఆర్ఎస్ శ్రేణులు ఎంతో కొంత వెనుకబడిన బీజేపీ నాయకులు మేమే వస్తామనే ధీమాతో బీజేపీలో కనిపించకపోతున్న హడావుడి లేదు. బీజేపీలో తెలంగాణ ఉన్న బీజేపీ నాయకులు నిద్రపోతున్నారేమో. ఎందుకంటే బాగా వర్షాకాలం వచ్చింది కదా, మరి ఇక వాళ్ళు చూసుకుంటారులే, మా ప్రధానమంత్రి మోడీ చూసుకుంటారు, కేంద్రం చూసుకుంటుందని అనుకుంటారేమో, కానీ ప్రజలు మాత్రం తిప్పికొట్టే ఇదిగా ఉంది. వివాదాలు, సంవాదాలు తప్ప సంయోధాలు ఎక్కడా కనిపించడం లేదు. అయినా ఎలా గెలుస్తామన్న దానిపై ఎవరు సమాధానం చెప్పరు. అధికార కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తామన్న ధీమాతోనే ఉంది. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తామని సీఎం రేవంత్ శపథం చేసిన ఒకవైపు కనిపిస్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఆలోచన పాలకపక్ష నేతలు చెప్తున్నారు. కాకపోతే లోన మాత్రం కనిపిస్తున్న కొంత దిగులు మాత్రం ఉంది. కవిత పార్టీ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఆమె ప్రభావం చాలా బలంగా ఉంటుందని మాత్రం నమ్మలేం. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆమె చేసే ప్రచారంలో అర్థం లేదు. టీఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయం చేస్తే గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. కవిత ఎటొచ్చి బీఆర్ఎస్ నాయకుల మీద టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఏకంగా తన తండ్రి అయిన కేసీఆర్ మీద కూడా కౌంటర్ వేయడానికి వెనుకాడట్లేదు. ఇలా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటే మాత్రం కవితను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఎంత కాదన్నా లేదన్నా ఆయన గొప్పతనం, ఆయన రాజకీయ వ్యూహం ముందు అది ఆయనకే సొంతం అవుతుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తామన్న ధీమా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాము ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చామో, హామీలు నెరవేర్చామో, ఖచ్చితంగా మేము ఎలక్షన్లో మళ్ళీ గెలుస్తాము, బీఆర్ఎస్ కు కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఎద్దేవా చేస్తుంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి అనేక సభలు పెడుతున్నాడు, అనేక సెటిల్మెంట్లు ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద గుప్పిస్తున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ హరీష్ రావు, కేటీఆర్ మాత్రం కాలుకు బల్బం కట్టుకొని తెలంగాణ రాష్ట్రాలు, కొత్త జిల్లాలు కూడా అన్ని తిరుగుతున్నారు. సో ఇప్పటి నుంచే ఈ ఎన్నికల సమరం మొదలైంది. ఒకవైపు పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి, ఇంకోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ రెండు ఎన్నికల్లో మేము సత్తా చాటుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో మేము ఈజీగా గెలవచ్చు అన్న ధీమాతో అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ వాస్తవం ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒకటేసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఇంకోసారి కూడా అవకాశం ఇచ్చేస్తే మిగిలిన బాకీ హామీ పథకాలు కూడా కమలవుతాయనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల ఆమోద యోగ్యానికి మాత్రమే అర్హులుగా ఉన్న వాళ్ళు మాత్రమే అధికారంలో ఉంటారు కాబట్టి అది ప్రజా తీర్పుకే వదిలేయాల్సింది. ఇది ప్రత్యేకంగా ప్రధాన మొదటి పేజీలో ఉన్నది. ఇప్పటి నుంచే తిప్పలు, ఇక పోటాపోటీగా సభలు, సమావేశాలు అన్ని చూస్తున్నారు. ప్రజలకు మాత్రం ఏం అర్థమైతలేదు. ఏమో
ఏ పార్టీ వస్తుందో ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నట్టుగా ప్రజలు ఉన్నారు. ఇక ఒక్కొక్క నాయకులు అయితే చాలు మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది మొదటి పేజీ.